జీవితంలో లైఫ్ లో ఏ మనిషికైనా గానీ ఏ పొజిషన్ లో ఉన్న వాళ్ళకైనా సరే టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? డిఫీట్. ఇంకా చెప్పాలంటే రిజెక్షన్. మన ఎదురుగా నిలబడి ముఖంలో ముఖం పెట్టి యు ఆర్ డిఫీటెడ్, యు ఆర్ రిజెక్టెడ్ అని చెప్పడం తెలుసా? ఆ రిజెక్షన్ ని ఎలా ఫేస్ చేయాలో, ఆ డిఫీట్ ని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళే గెలుస్తారు అని మనకి నేచర్ గానీ సిచ్యువేషన్ గానీ చెప్తా ఉంటాయి కదా. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ టెండెన్సీ అంటారు కదా. అలా ఎందుకంటారు? ఏదో ఊరడించడానికో బుజ్జగించడానికో ధైర్యం చెప్పడానికో అంటారు అనుకుంటున్నారా? కాదు, దాని వెనక ఒక థియరీ ఉంది తెలుసా? గుడ్ టైమ్స్ థియరీ అంటారు దాన్ని. ఆ గుడ్ టైమ్స్ థియరీ అర్థమైతే గనక రాజకీయాల్లో మనకి చాలా క్లారిటీ వస్తుంది. ఫలానా ఆయన ఏం చూసుకుని అలా ఎగిరెగిరి పడతా ఉన్నాడు, అదేంటి అన్ని ఉన్నా గానీ ఈయన మాత్రం ఇలా ఎందుకు అయిపోయాడు అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలా అనిపించడం వెనక లాజిక్ ఏంటో ఈ థియరీ చెప్తుంది. స్పోర్ట్స్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, బిజినెస్ అయినా, ఆఖరికి మన పర్సనల్ లైఫ్ అయినా గానీ మనకి ఒక ఎక్స్పీరియన్స్ ఎందుకు ఎదురైంది, ఎదురు దెబ్బ ఎందుకు తగిలింది అనేది అర్థమైతేనే కదా దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం, పాజిటివ్ గా మార్చగలుగుతాం. అందుకోసమే లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది గుడ్ టైమ్స్ థియరీ. తెలుసా మీకు ఈ గుడ్ టైమ్స్ థియరీ అంటే ఏంటో? నేను ఒక 4 లైన్లు చెప్తా. హార్డ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ మెన్, స్ట్రాంగ్ మెన్ క్రియేట్ గుడ్ టైమ్స్. ఓకే, ఈ 2 లైన్లు ఒక జత. నెక్స్ట్ 2 లైన్లు ఉంటాయి. గుడ్ టైమ్స్ క్రియేట్ వీక్ మెన్, వీక్ మెన్ క్రియేట్ హార్డ్ టైమ్స్. ఈ 2 ఒక జత. పరస్పరం కాంట్రడిక్షన్ ఉంటుంది ఇందులో. జీవితం అంతా వీటిలోనే ఉంటుంది. నువ్వు కాలం అనుకో, ప్రకృతి అనుకో, దేవుడు అనుకో, ఏ పేరైనా పెట్టు, కానీ జీవితాన్ని డిసైడ్ చేసేవి, దిక్కుల్లాగా నిలబడేవి జీవితానికి ఈ 4 లైన్లే. తెలుసా మీకు? నిత్య సత్యం అంటారే, నగ్న సత్యం ఇది. ఇది ఎలా పనిచేస్తుందో, ఎందుకు పనిచేస్తుందో, ప్రతి విషయంలోనే ఎలా నిజమవుతుందో మాట్లాడదాం రండి. ఎక్కినవాడు అలా ఎక్కుతూనే ఉండడు, మళ్ళీ కింద పడతాడు. పడినవాడు మళ్ళీ పైకెక్కుతాడు. ఇదే కాలచక్రం. గరికపాటి వారు బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు కాలచక్రం మహిమ. విన్నారు కదా? చక్రం ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. పైన ఉన్నాం కదా, పెత్తనం చేస్తున్నాం కదా అని చెలరేగిపోకూడదు అంటున్నారు కదా గరికపాటి వారు. అందరికీ వర్తిస్తుంది ఇది, అందరికీ కదా. ఎందుకే ఈ గుడ్ టైమ్స్ థియరీ అని చెప్పా కదా. ఏంటది? హార్డ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ మెన్ అన్నాం కదా, స్ట్రాంగ్ మెన్ క్రియేట్ గుడ్ టైమ్స్ అని కూడా అన్నాం కదా. ఆ 2 సెంటెన్స్లకి అర్థం ఏంటి? టఫ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ మెన్ అంటే సవాళ్లు, ఛాలెంజ్లు, ఎదుర్కొట్టే పరిస్థితులు మనిషిని బలంగా తయారు చేస్తాయట. ఎదురెదటం అంటారే, అలా ఎదురీదినోడు ఎంతటి ప్రవాహాన్నైనా తట్టుకోగలుగుతాడు కదా. అందుకోసమే టఫ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ మెన్ అంటారు. నువ్వు ఎంతటి కష్టాలకి ఎదురు నిలబడితే, ఎంతటి ఛాలెంజెస్ ని ఢీ కొట్టి తట్టుకుంటే నువ్వు అంత స్ట్రాంగ్ అవుతావు అని. ప్రాక్టీస్ మేక్స్ అంటారు కదా. అలా ఆ ప్రాక్టీసే నిన్ను టఫ్ గా తయారు చేస్తుంది. వరుసగా డిఫీట్లు ఎదురైనోడిని చాలా మంది రూల్డ్ అవుట్ చేస్తూ ఉంటారు, రాజకీయాల్లో అయినా ఇంకెక్కడైనా. ఇన్నిసార్లు ఓడిపోయాడు అని. కానీ అలా ఓడిపోయిన వాళ్ళు సాధించే సక్సెస్ ఎంత రిసౌండింగ్ ఉంటుందో తెలుసా? ఎడిసన్ అడిగితే చెప్తాడు, ఐన్స్టీన్ లాంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఇవాళ రేపట్లో రాజకీయాల్లో కూడా కొంతమంది పేరు నేషనల్ లెవెల్లో అంటూ ఉంటారు, వరుసగా ఓడిపోయాడు, ఓడిపోవడానికి పుట్టాడు అంటూ ఉంటారు కదా. కానీ నేచర్ తలుచుకుంటే గనక నిజంగా అలాంటి వ్యక్తులు ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోగలిగితే, డీకోడ్ చేయగలిగితే గనక ఆ గెలిచే గెలుపు ఉంది చూసారా, ఆ సౌండ్ చెవులు దిమ్మెత్తిపోయే రేంజ్ లో ఉంటుందిట. అందుకోసమే అంటారు టఫ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ మెన్ అంటే అదే. ఇంకా చెప్పాలంటే 2 ఎగ్జాంపుల్స్ ఇంతకు ముందు కూడా నేను కోట్ చేసి ఉంటా. ఎర్లీ 90s లో అసలు టఫ్ టైమ్స్ అంటే ఎలా ఉంటాయి అనేది దేశం చూసింది కదా. కానీ అదే టఫ్ టైమ్స్ నుంచి అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనిపించే స్థాయిలో 2 స్ట్రాంగ్ మెన్ మన కళ్ళ ముందు నిలబడ్డారు కదా, కనపడ్డారు కదా, సాధించారు కదా, గెలిచారు కదా. ఒకళ్ళు పివి నరసింహారావు, 2 మన్మోహన్ సింగ్. అప్పటి వరకు వీళ్ళు ఇంత సమర్థులు, వీళ్ళు సాధిస్తారు అని తెలుసా మనకి? టఫ్ టైమ్సే క్రియేట్ చేసినాయి కదా ఆ స్ట్రాంగ్ మెన్ ని. అవునా కదా? మనం క్రికెట్ లో కూడా చూసుంటాం. ఎర్లీ మిలేనియంలో 99 లో మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్ వచ్చినప్పుడు ఇక కొట్టుకుపోయింది. 83లో కపిల్ తెచ్చిన హైప్ ఇప్పుడు తుడిచిపెట్టుకుపోతుంది అనుకున్నారంతా. కానీ ఒక సడన్ సర్ప్రైజ్ సౌరవ్ గంగూలీ రూపంలో వచ్చింది కదా. అదే టఫ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ మెన్ అంటే అదే. గంగూలీ 11 ను చూస్తే స్ట్రాంగ్ మెన్ ఎలా ఉంటారో ఇండియన్ క్రికెట్ కి ఒళ్ళు జలధరిస్తుంది కదా. దట్ ఈస్ కాల్డ్ టఫ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ మెన్, స్ట్రాంగ్ మెన్ క్రియేట్ గుడ్ టైమ్స్. అంతే కదా. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆ జోడీ గుడ్ టైమ్స్ క్రియేట్ చేసింది కదా. ప్రపంచీకరణకి దారులు తెరిచింది కదా. విదేశీ బ్రాండ్లు, హంగులు, ఆర్భాటాలు, ఎదగడానికి అవకాశాలు, ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ బూమ్ అన్ని వాళ్ళు సంచిలోంచి తెచ్చి పంచిపెట్టారు కదా మనందరికి. అందుకోసమే స్ట్రాంగ్ మెన్ క్రియేట్ గుడ్ టైమ్స్ అన్నారు. చూసారా? నిత్య సత్యం ఈ మాటలో. మరి సెకండ్ హాఫ్ చూడండి, ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గుడ్ టైమ్స్ క్రియేట్ వీక్ మెన్, వీక్ మెన్ క్రియేట్ టఫ్ టైమ్స్ అంటూ ఉన్నారు కదా. ఇదేంటి? అంతా సవ్యంగా సాగుతోంది. అధికారమో, ఆర్భాటమో, చేతి నిండా రీసోర్స్ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా ఆ మనిషి అయినా, ఆ తర్వాత వచ్చే వారసత్వం అయినా ఎట్లా తయారవుతారు?
అలసత్వం వస్తుంది వారసత్వానికి. అందుకోసమే సెకండ్ జనరేషన్ ఎప్పుడు ఇదేంటి వీళ్ళు ఇట్లా ఉన్నారు అనిపిస్తూ ఉంటారు కదా మనకి. నెపో కిడ్స్ అనే ముద్ర పడిపోతూ ఉంటుంది చాలా వరకు. ఎందుకని అంటే ఇదే కారణం. అన్ని అమర్చిపెట్టి ఉంటారు, నానా యాతన పడి అందరినీ మభ్యపెట్టి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ ముందున్న ఆయన సాధించి ఉంటాడు. ఆ తర్వాత జనరేషన్ వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అందుకని క్యాపబిలిటీస్ క్యాలిబర్ తగ్గిపోతాయి. నెపోటిజం అనే ముద్ర ఆటోమేటిక్ గా పడిపోతుంది. అందుకోసమే ఈ మూడో లైన్ నిలబడుతుంది మన ముందు వచ్చి. ఏంటది? గుడ్ టైమ్స్ క్రియేట్ వీక్ మ్యాన్. అంటే అంతా కులాసాగా సాగుతున్నప్పుడు, చేతి నిండా అన్ని ఉన్నప్పుడు సహజంగానే వీక్ మెన్ తయారవుతారట. మరి ఆ వీక్ మెన్ ఏం తయారు చేస్తారు? వీక్ మెన్ క్రియేట్ హార్డ్ టైమ్స్. కొంప ముంచుతారు. టఫ్ టైమ్స్ ని తీసుకొస్తారు, మళ్ళీ తాడుగట్టి వెనక్కి లాగుతారు. అంతే కదా. వల్ల కానప్పుడు, చేతిలో అంతా ఉంది అనుకున్నట్టుగా చెలరేగిపోతున్నప్పుడు ఆటోమేటిక్ గా హార్డ్ టైమ్స్ వచ్చి తీరుతాయి కదా. ఎందుకంటే అలా చెలరేగిపోతున్నది వీక్ మెన్ కాబట్టి. మీకు స్పోర్ట్స్ లో అయినా, పాలిటిక్స్ లో అయినా, బిజినెస్ లో అయినా, ఎంటర్టైన్మెంట్ లో అయినా ఇదే నిజం చూడండి. అందుకోసమే మనకి సాధారణంగా కొన్ని మాటలు ఉంటాయి. 3 జనరేషన్స్ తర్వాత మొత్తం తిరగబడుతుంది ప్రతి ఒక్కళ్ళకి అంటూ ఉంటారు కదా. ఆ నమ్మకం తెలుసా మీకు? ఇదే కారణం. మొదట ఢక్కా మొక్కలు తిని స్ట్రాంగ్ మెన్ తయారై ఉంటారు. వాళ్ళు గుడ్ టైమ్స్ క్రియేట్ చేస్తారు. గుడ్ టైమ్స్ నుంచి వీక్ మెన్ తయారవుతారు, రెడీ అవుతారు. వీక్ మెన్ టఫ్ టైమ్స్ తెస్తారు. ఇది లైఫ్ ఫిలాసఫీ. నేచర్ ఎలా నడుస్తుంది అని చెప్పే థియరీ. అందుకోసమే సామ్రాజ్యాలు ఐస్ క్రీముల్లా కళ్ళ ముందు కరిగిపోతూ ఉంటాయి. అధికారాలు చూస్తుండగానే చేతులు మారుతుంటాయి. అన్నిటికీ మించి సౌకర్యం అనుకున్నది, కులాసా అనుకున్నది ఛాలెంజ్ అయ్యి ఎదురు నిలబడుతుంది. నేను రాజకీయం గురించి మాట్లాడుతున్నాను అనుకుని ఎవరినో పర్సానిఫై చేసుకుంటున్నారేమో మీరు. మీ క్రియేటివిటీకి నాది కాదు బాధ్యత. నేను చెప్తున్నది అన్ని రంగాల గురించి. పైగా ఇంకొక తిరుగులేని ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఇవాళ రేపట్లో ఏఐ గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు లేటెస్ట్ గా సర్వేలు ఏం చెప్తున్నాయో తెలుసా? ఏఐ అంటే ఒక 10 మంది తెలివైన మనుషులు కూర్చొని కొన్ని రోజుల పాటు చేసేది ఏఐ కొన్ని సెకండ్లలో, నిమిషాల్లో చేసేస్తోంది అని ఆ ఏఐ మీద డిపెండ్ అవడం మొదలు పెడుతున్నాం కదా. ఇప్పుడు ఏఐ మీద డిపెండ్ అయితే ప్రతిదానికి ఏఐనే నమ్ముకుంటే డంబెస్ట్ జనరేషన్ రెడీ కాబోతోంది. డంబెస్ట్ జనరేషన్ ఫాలోస్ ఆఫ్టర్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తూ ఉన్నారు. తెలుసా ఎందుకు అంటే బ్రెయిన్ వాడకం తగ్గిపోతుంది. బ్రెయిన్ ఈజ్ ఆల్సో ఏ మజిల్ అంటారు కదా. నువ్వు ట్రైన్ చేస్తేనే స్ట్రాంగ్ అవుతుంది, పెరుగుతుంది, గ్రో అవుతుంది, ఉపయోగపడుతుంది, పర్పస్ఫుల్ అవుతుంది కదా. నువ్వు ఎప్పుడైతే బ్రెయిన్ వాడడం మానేసి నాకు ఏఐ ఉంది కదా, నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కదా, డబ్బులు పోతే పోయినా పని చేస్తుంది కదా అని అలవాటు పడతాయి జనరేషన్స్. సొంత తెలివి బూజు పట్టిపోద్ది. అందుకోసమే గుడ్ టైమ్స్ క్రియేట్ వీక్ మెన్ అన్నాం కదా. ఏఐ కూడా మనకు అదే చెప్తా ఉంది. రాజకీయాలు అలాగే చెప్తూ ఉంటాయి. స్పోర్ట్స్ లో చూసినా, సినిమాలో చూసినా, ఎక్కడ చూసినా గానీ, ఏ రంగంలో చూసినా, ఆఖరికి మన జీవితంలో చూసినా గానీ ఇవే కనపడుతూ ఉంటాయి. ఇది కేవలం తెలుసుకోవడానికి పనికొచ్చే గుడ్ టైమ్స్ ఫిలాసఫీ మాత్రమే కాదు, మనకి మనం ఒక పాజిటివ్ డైరెక్షన్ ఇచ్చుకోవడానికి కూడా ఉపయోగపడేది. చాలా మంది మనలో ఫస్ట్ జనరేషన్ వాళ్ళు గేట్ క్రాష్ చేయడానికి, అంటే నెక్స్ట్ లెవెల్ కి చేరడానికి నానాయాతన పడుతుంటారు. తెలివి ఉంటుంది, ఆలోచన ఉంటుంది, కెపాసిటీ ఉంటుంది. ఛాన్స్ వస్తే మార్చగలుగుతాం అనుకుంటాం కానీ ఛాన్స్ రాదు. అదే ఫస్ట్ జనరేషన్ అంటే. నీకు వన్స్ ఛాన్స్ వస్తే కనుక నువ్వు ఆటోమేటిక్ గా అద్భుతం చేయగలుగుతావు. కానీ ఆ ఛాన్స్ రావడానికి నువ్వు మహాయాతన పడాల్సి ఉంటుంది. ఆ యాతన పడడానికి చాలా మంది సిద్ధపడక డ్రాప్ అయిపోతుంటారు, మిడిల్ డ్రాప్. అలా కాకుండా టఫ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ మెన్ అనే ఫిలాసఫీని గనక తలుచుకుంటే, వంట బట్టించుకుంటే ఆటోమేటిక్ గా ఆ టఫ్ టైమ్స్ అనేవి నీకు స్టెప్పింగ్ స్టోన్ అయిపోతుంది. అందుకోసమే ఎప్పుడైనా సరే ఫస్ట్ జనరేషన్ సక్సెస్ కొట్టిన వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ధీమాగా ఉంటారు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మాత్రం ఆల్రెడీ మాకు అన్ని ఉన్నాయి అనుకుని వాళ్ళకి తెలియకుండానే వీక్ మెన్ గా తయారవుతారు. వీక్ మెన్ తయారైనప్పుడు సామ్రాజ్యాలైనా, అధికారాలైనా, ఆధిపత్యం అయినా ఏవైనా సరే కరిగి నీరవుతాయి. టఫ్ టైమ్స్ తిరిగి వస్తాయి. అందుకోసమే ఎప్పుడైనా సరే పోల్ పొజిషన్ లో ఉన్నామనో, హోల్డ్ సాధించామనో రిలాక్స్ అవ్వకూడదు అని చెప్తూ ఉంటారు కదా. ఎందుకంటే నీకు గుడ్ టైమ్స్ అనేవి నిన్ను రిలాక్స్ అయ్యేలాగే చేస్తే, నిన్ను వీకెండ్ చేస్తాయి. అది తెలుసుకోగలిగితేనే దీన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. ఇదంతా ఎక్కడదనుకుంటున్నారు ఈ ఫిలాసఫీ? దోస్ హూ రిమైన్ అని ఒక బుక్. ఇది ఫిలాసఫీ గురించి చెప్తుంది, లైఫ్ గురించి చెప్తుంది, నీకు డైరెక్షన్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. అన్నిటికీ మించి నీకు గుండె ధైర్యాన్ని ఇచ్చి ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా గానీ ఓవర్కమ్ చేయగలవు, గో హెడ్ అని నిన్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంది. 2016లో అనుకుంటా ఈ బుక్ వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఎసెన్స్ అందరికీ కావాలి కాబట్టి, తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి, రియలైజ్ కాగలిగితే గనక ఇంతకు మించిన మోటివేషన్, ఇలాగా నేచర్ ని అర్థమయ్యేలాగా చెప్పగలిగినంత థియరీ, ఫిలాసఫీ రీసెంట్ టైమ్స్ లో మరొకటి రాలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. చరిత్రనైనా, వర్తమానాన్నైనా, భవిష్యత్తునైనా 4 దిక్కుల్లాగా 4 ముక్కల్లో చెప్పింది కాబట్టి నాకు ఈ సేయింగ్ అనేది, ఈ ఫిలాసఫీ అనేది కనెక్ట్ అయింది. అంటుంటారు కదా, నేచరో ప్రీచరో ఎవరైనా సరే నీకు ఉపయోగపడే మాట చెప్పినప్పుడు దాన్ని ఒక సాధనంగా, ఒక ఆయుధంగా తీసుకుని ముందుకెళ్ళాలి అంటూ ఉంటారు కదా. అందుకోసమే నేనైతే నేచర్ ఈజ్ మై టీచర్ అని నమ్ముతా. ఈ ప్రీచింగ్ కూడా నాకు అలాగే అనిపించింది. దిస్ ఈజ్ కీ టాక్స్.